డీటెయిల్స్ చూస్తే ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో విషాద ఘటన జరిగింది. భారీ వర్షాలకు భవనం కుప్పకూలడంతో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో మొత్తం 15 మంది ఉండగా కొంతమందిని కాపాడారు. శిథిలాల కింద మరికొంతమంది ఉన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అయితే సహాయక చర్యలకు వర్షం ఆటంకంగా మారింది. कोई बात नहीं, आप अभी आप हमने तो भेज दिए। सर कह रहे हैं चीज के लिए खाली वहाँ पे हम लोग देखो बिल्कुल आप फोटो खींच लो। अगर आपको ऐसी हो तो आप फोटो खींच लो इसका। ये मना करके गए बच्ची में जाने की ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో విషాద ఘటన జరిగింది. భారీ వర్షాలకు భవనం కుప్పకూలడంతో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో మొత్తం 15 మంది ఉండగా కొంతమందిని కాపాడారు. శిథిలాల కింద మరికొంతమంది ఉన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అయితే సహాయక చర్యలకు వర్షం ఆటంకంగా మారింది. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఉత్తరప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు ఇప్పటికే దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలలో అనేక నివాసాలు సైతం కూడా దెబ్బతిన్నాయి. అయితే నిన్న మీరట్ లో జాకిర్ కాలనీ వర్షాల కారణంగా దానికి ఒకే జాకిర్ కాలనీలోనే ఒక 3 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భవనంలో సుమారు అదే సమయంలో 15 మందికి పైగా కూడా కుటుంబ సభ్యులు జీవిస్తున్నట్టు తెలుస్తుంది. భవనం కుప్పకూలిన ఘటనలో 9 మంది మృతి చెందడం జరిగింది. మరోవైపు సహాయక చర్యలు సైతం కూడా కొనసాగుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకొని ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సైతం కూడా సహాయక చర్యలు చేయబోతున్నాయి. మరోవైపు భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలు కొంత ఆటంకం అయితే కొనసాగుతుంది. ఇక యూపీలోని 11 జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు వరదలు ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. దాదాపు వరదలలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందినట్టు అధికారికంగా యూపీ సర్కార్ చెప్తుంది. అయితే చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 4 లక్షలు చెప్పిన ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. ఇక వర్షాలు వరదల కారణంగా దాదాపు 3000 ఇళ్లకు పైగా కూడా దెబ్బతిన్నాయంటూ కూడా యూపీ సర్కారు ఒక అంచనా వేస్తుంది. నిర్వాసితులకు సహాయం అందిస్తేందుకు కూడా ఇప్పటికే భారీ చర్యలు చేపడుతున్నారు. అయితే వరదల కారణం కావచ్చు, మరోవైపు పాత బిల్డింగ్లు సైతం కూడా ఎక్కడెక్కడైతే పాత బిల్డింగ్ ఉన్నా ఆ బిల్డింగ్ ప్రధానంగా కంటిన్యూగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఒక్కసారిగా భవనాలు కూడా పలు ప్రాంతాల్లో కుప్పగొలుతున్నాయి. అయితే మీరట్ లోని జాకిర్ కాలనీలో మాత్రం పెద్ద ఎత్తున 3 అంతస్తుల భవనం కూలిన ఘటన మాత్రం ఇప్పటికే మృతుల సంఖ్య 9కి చేరుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా డిఎం అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్. घटना थी यहाँ पे जाकिर कॉलोनी में, उसमें 15 लोगों का जो उनके रिलेटिव्स थे उनके द्वारा बताया गया था, परिवार के लोगों के द्वारा, कि 15 लोग उस टाइम घर में थे, जिनमें से 3 उसी टाइम निकल गए थे, बाकी 12 लोग बचे थे। 12 में से 9 लोग अभी तक डेड हैं और 2 लोग अभी स्टेबल हैं। बाकी एक और बच्ची बची हुई है जिसको हम लोग कोशिश कर रहे हैं कि जल्दी से जल्दी रेस्क्यू कर लें। तो टोटल 15 लोगों में से 14 लोग बाहर आ गए हैं परिवार के, और एक और बचा हुआ है जिसके लिए लगातार एनडीआरएफ और प्रशासन पुलिस लगातार उस पर रेस्क्यू ऑपरेशन चल रहा है। और अभी तक जो डेथ टोल है वो 9 लोगों की है। सभी बॉडीज को मेडिकल कॉलेज में भेज दिया गया है। सभी की पंचनामे और बाकी का